సరే. క్లియర్. గుడ్ మార్నింగ్. ఓకే. మనం యాజ్ యూజువల్‌గా టాస్క్ డేకొచ్చాం మనం. నెక్స్ట్ టాస్క్ ఏంటనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఆల్రెడీ మీ అందరికి కూడా వీడియో ఎడిటింగ్ ప్రాక్టీస్ చేయమని ఆల్రెడీ చెప్పాను మీ అందరికి కూడా. ఓకేనా? వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది కూడా, మొబైల్‌లో ఎలా చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను యూట్యూబ్‌లో. అది చాలామంది చూసారు. ఓకేనా? ఫుల్ వీడియో చూడలేదు కాకపోతే చాలామంది. కొద్ది చూసి వదిలేస్తున్నారు వీడియోస్. నేను చూస్తున్నాను కదా! ఎంత టైం చూస్తున్నారనేది యూట్యూబ్‌లో కూడా. సో, నెక్స్ట్ మన టాస్క్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ మీద చేయాలి మనం. ఓకే. వీడియో ఎడిటింగ్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్‌లోకి వచ్చేసరికి హాయ్ మై నేమ్ ఈజ్ బలరాం టంకాల. ఇదొక బిట్. అంటే మీ నేమ్ గురించి చెప్పడం ఒక బిట్. అంటే షార్ట్‌గా తీసుకోండి. వీడియో మొత్తం కూడా సింగిల్ షాట్‌లో తీసేయకండి. ఓకేనా? మీరు సింగిల్ షాట్‌లో తీయగలిగినా గానీ తీయకండి. ఎందుకంటే మనకి వీడియో ఎడిటింగ్ అనేది ప్రాపర్‌గా రావాలంటే మల్టిపుల్ షాట్స్‌లో వీడియో అనేది తీయాలి మనం. ఓకేనా? మీరేం చేస్తారు ఫస్ట్ షాట్‌లో హాయ్ మై నేమ్ ఈజ్ సంథింగ్. ఓకే. అట్లా చెప్తారు. వైట్ వాల్ బ్యాక్ సైడ్ ఉంచుకుంటారు. ఎలాగంటే మీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి వైట్ వాల్ అనేది బ్యాక్ సైడ్ ఉంచుకుంటారు మీరు. వైట్ వాల్ బ్యాక్ సైడ్ ఉండి ముందు నిల్చొని సెల్ఫీ వీడియోలో తీసుకుంటారు. హాయ్ మై నేమ్ ఈజ్ బలరామ్. ఓకే. అది ఒక బిట్ తీస్తారనమాట. అది కట్ చేసుకుని ఉంచుకుంటారు. అది ఉంచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి లేదు హాయ్ మై నేమ్ ఈజ్ బలరామ్. ఐఎమ్ స్టడీయింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్, బీబీఏ ఫైనల్ ఇయర్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అంటే మీ కాలేజ్ నేమ్ అక్కడ ఇచ్చుకోండి అక్కడ. ఓకేనా? ఎట్లా మీ కాలేజ్ నేమ్ ఇచ్చుకుని అదంతా ఒక బిట్ చేయండి. లేదంటే మీ నేమ్ నుంచి కూడా మీరు ఎక్కడైతే స్టడీ చేస్తున్నారో అంతవరకు కూడా సెకండ్ బిట్ అనమాట. ఫస్ట్ బిట్లోనే తయారు చేసుకోవచ్చు. సెకండ్ 2 బిట్స్ కిందన మీరు వీడియో రికార్డ్ చేసుకోండి పర్లేదు. ఎన్ని బిట్లు వీడియో రికార్డ్ చేసుకుంటే ఎన్ని టేక్స్ ఉంటే అంత మంచిదనమాట. ఓకేనా? ఎందుకంటే పర్ఫెక్షన్ వస్తుంది. ఇనీషియల్‌గా మీరు ప్రాక్టీస్ చేసే టైంలో తడబడుతుంటారు చాలామంది. కొంతమందికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చేసేస్తుంటారు. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఫస్ట్ బిట్ ఏంటి? ఫస్ట్ క్లిప్ హాయ్ మై నేమ్ ఈజ్ బలరామ్. ఐఎమ్ స్టడీయింగ్ బీఎస్సీ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్ అని చెప్తాను. మీ గ్రూప్ పేరు నేను చెప్తాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. తెలుగులోనే చెప్పని పర్లేదు, ఇంగ్లీష్‌లోనే చెప్పని పర్లేదు. ఓకేనా? అక్కడ వరకు ఒక బిట్ అయిపోయినట్లు మీకు. అంటే అది 2 క్లిప్స్ అయినా చేసుకోండి, 2 క్లిప్స్ అయినా చేసుకోండి. ఓకే. మీ ఇష్టం అది. ఓకేనా? నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి మేము 10G మైండ్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో ఇంటర్న్‌షిప్ కోర్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నాం. ఓకేనా? వి ఆర్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యాస్ అవర్ ఇంటర్న్‌షిప్ కోర్స్ ఇన్ 10G మైండ్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. ఇట్లా ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, మీ ఇష్టం. ఏ లాంగ్వేజ్‌లోనైనా చెప్పండి పర్లేదు. ఓకేనా? సో, ఇదంతా కూడా ఒక బిట్ తయారు చేయండి 10G మైండ్స్‌లో. సో, 10G మైండ్స్ వారు డిజిటల్ మార్కెటింగ్‌లో కాన్వా, సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకున్నాం అని చెప్పండి. ఓకేనా? ఇదంతా కూడా వీడియో ఎడిటింగ్ కాంపిటీషన్ కోసం చెప్తున్న కంటెంట్. అర్థమైందా? ఇదే ఎందుకు చెప్తున్నాను ఈ కంటెంట్ మీరు చాలా మంది డౌట్ వస్తది. మీ కంటెంట్ చెప్పిస్తున్నారేంటి సార్ మీకోసం చెప్పిస్తున్నారంటే, యాక్చువల్‌గా నేను అమౌంట్ పే చేసేది మా కంపెనీ కాబట్టి టాస్క్‌లో భాగంగా మీకు వర్క్ వస్తది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మేము అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇటువంటి వీడియోస్ చేస్తే మాకు కూడా బూస్ట్ వస్తది కాబట్టి మా గురించి చెప్పిస్తున్నాను నేను. అవునా? ఓకే. నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేయాలి గ్రూప్‌లో కదా! గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. నేను ఒక వీడియో తయారు చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ కూడా చేస్తాను నేను. ఓకేనా? ఈ 2 డేస్ కూడా సాటర్‌డే, సండే చాలా కాలేజెస్ వాళ్ళు ఎంజాయ్ మూడ్‌లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫేర్‌వెల్ పార్టీలు ఏమి ఉన్నట్లున్నాయి. గ్రూప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు కదా! ఫేర్‌వెల్ పార్టీస్ ఉన్నాయి. ఈ 2 డేస్ కూడా రిలాక్స్ అయిపోండి మీరు. ఓకేనా? మండే నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ టాస్క్ అనేది మండే నుంచి చేయండి మీరు. ఓకేనా? నేను ఒక వీడియో పెడతాను. ఓకేనా? కాకపోతే ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! ఎలా చేయాలి ఏంటి అనేది. అందుకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చేశాక ఈ కంటెంట్ మొత్తం కూడా బిట్ 1 ఏంటి, బిట్ 2 ఏంటి, బిట్ 3 ఏంటి అలాగా క్లిప్ 1, క్లిప్ 2, క్లిప్ 3 అట్లా పంపిస్తాను మీకు. ప్రతి క్లిప్ కూడా ఖచ్చితంగా షూట్ చేసుకోవాలి మీరు. అంటే ఫస్ట్ ఏంటంటే షూట్ చేయడం రావాలి. షూట్ చేసేటప్పుడు మీ కెమెరా లెన్స్ వైపే కళ్ళు అనేది లెన్స్ వైపు చూడాలి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా కెమెరా వైపు చూడాలి. అర్థమైందా? స్క్రీన్ వైపు కాకుండా కెమెరా వైపు చూసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి వీడియో చేసేటప్పుడు. ఓకేనా? ఈ కంటెంట్ అనేది మళ్ళీ నేను చెప్తాను. ప్రాబ్లమ్ లేదు. నేను గ్రూప్‌లో పెడతాను. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా ఒక వీడియో పంపిస్తాను మీకు. ఎట్లా తయారు చేయాలో చెప్పడం కోసం. అయితే
మీ ఓన్ వేలో మీరు వీడియోస్ చేయండి. మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది స్టైల్‌గా చెప్తారు. కొంతమంది కొంచెం డిఫరెంట్‌గా చెప్పాలని ట్రై చేస్తుంటారు. సో, ఎవరిని కాపీ చేయకుండా మీ ఓన్ వేలో మీరు తయారు చేయడం స్టార్ట్ చేయండి వీడియోస్. ఎవరినైనా కాపీ చేసేటప్పటికి మనకు తడబాటు వస్తుంటదనమాట. అంటే ఇట్లా తడబాటు వస్తుంటది. అలా చేసారు, ఆ పాయింట్ మర్చిపోయాము అంటే అంతసేపు మన మైండ్ అంతా కూడా సబ్జెక్ట్ మీద కాకుండా అవతల హావభావాల మీద, అవతల ఎలా చేశారనే దాని మీద ఆలోచన ఎక్కువైపోవడం వల్ల సబ్జెక్ట్ మిస్ అయిపోతుంటది మనకి. అందువల్ల మీ ఓన్ వేలో ఎలా వచ్చినా పర్లేదు, మీ ఓన్ వేలో మీరు చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి కాంపిటీషన్ వచ్చేసరికి చెప్పాను కదా, 50 మెంబర్స్‌కి ఈసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. పర్ఫెక్ట్‌గా వీడియో ఎడిటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని 50 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తాను నేను. ఓకేనా? ఈ వీడియో ఎడిటింగ్‌లోకి వచ్చేసరికి నేను ఏమేమి చూస్తాను, మీ వీడియో ఇప్పుడు కొంతమందికి నార్మల్ మొబైల్స్ ఉంటాయి కదా, క్వాలిటీ గురించి నేను పట్టించుకోను. వీడియో క్వాలిటీ 4K వచ్చిందా, హెచ్‌డీలో వచ్చిందా అది పట్టించుకోను. ఎందుకంటే అందరికీ క్వాలిటీ మొబైల్స్ ఉండాలని లేదు కదా. కాబట్టి అదొకటి, ఆ పాయింట్ అయితే పట్టించుకోను. వీడియో ఎడిటింగ్‌కి వచ్చేసరికి మీ నేమ్ చెప్పేటప్పుడు కింద మీ నేమ్ డిస్‌ప్లే అవ్వడం గానీ, ఓకే. మీ కాలేజ్ నేమ్ చెప్పేటప్పుడు బ్యాక్ సైడ్ మీ కాలేజ్ ఇమేజ్ రావడం గానీ, ఓకేనా. మీ బ్యాక్‌గ్రౌండ్‌లో కాలేజ్ ఇమేజ్ పెట్టొచ్చు. లేదంటే పక్కన మీ కాలేజ్ లోగో పెట్టడం గానీ, కంజీమెంట్స్ కోసం చెప్పేటప్పుడు కంజీమెంట్స్ లోగో పెట్టడం గానీ, ఓకేనా. సో అండ్ సో మేమిలా ఇంటర్న్‌షిప్ కోర్స్ అనేది కంజీమెంట్స్‌లో చేస్తున్నాం. 15 వీక్స్ ఇంటర్న్‌షిప్. వాళ్ళు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అయితుంది మాకు అనే విధంగా ఒక పాజిటివ్ రివ్యూ అయితే మీరు చెప్పండి. పాజిటివ్ రివ్యూ అని కాదు, నెగెటివ్ రివ్యూ అయినా పర్లేదు. అంటే మీ ఇష్టం. మీకు పర్ఫెక్ట్ రివ్యూ బాగుందనిపిస్తేనేవ్వండి. నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళే సెలెక్ట్ చేస్తాను, నెగెటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేయను అలాంటివి పెట్టుకోండి. అర్థమైందా? పాజిటివ్, నెగెటివ్ ఏదైనా సరే కంజీమెంట్స్ వారి దగ్గర ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. దానివల్ల ఎంతో కొంత ఉపయోగపడుతుందా? లేకపోతే టైం వేస్ట్ అయిపోతుందా? ఏందనేది మీరు ఒక ఫీడ్‌బ్యాక్ వీడియో రూపంలో తయారు చేయండి. ఓకేనా? ఒక ఫీడ్‌బ్యాక్ వీడియోలాగా తయారు చేయండి. ఇలా తయారు చేసి నాకు పంపించారనుకోండి అది, నేను ఒక ఫార్మ్ పంపిస్తాను. సేమ్ ఇంతకు ముందు ఎలాగైతే వాట్సాప్ స్టేటస్ ఫార్మ్ పంపించానో, అదే విధంగా ఒక ఫార్మ్ అనేది పంపిస్తాను నేను. అర్థమైందా? ఆ ఫార్మ్ ఏంటంటే, అందులో మీ నేము, సేమ్ మీ కాలేజ్ నేమ్, మీ ఫోన్ నంబరు, అప్‌లోడ్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటది. అర్థమైందా? సబ్మిట్ కొడతారు. మళ్ళీ మా టీమ్ సేమ్ చెక్ చేస్తారు. ఈసారైతే మీకు ఒక 1 వీక్ టైమ్ ఇస్తున్నాను. మండే నుంచి కాబట్టి మండే నుంచి 1 వీక్ టైమ్ ఇస్తాను. నెక్స్ట్ మండే వరకు టైమ్ ఇస్తాను నేను. ఎందుకంటే ఈ 2 డేస్ కూడా చాలా కాలేజెస్ వాళ్ళకి ఫేర్‌వెల్ ఉంది. నాకు అర్థం చేసుకుంటాను నేను అది. ఓకేనా? ప్రాబ్లమ్ లేదు. సార్ అర్థం అవ్వలేదు. ఎగ్జాంపుల్ నేను పెడతాను, గ్రూప్‌లో పెడతాను. ఇంటర్న్‌షిప్ మే 15థ్ వరకు ఉంటది మీకు. మే 15థ్. గర్ల్స్ ఫేస్ కనిపించిన ప్రాబ్లమ్ లేదమ్మా. ఇంకెక్కడున్నాం మనం? నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఫార్మ్‌లోనే సబ్మిట్ చేస్తారు కదా! మా కంపెనీ దగ్గరే ఉంటాయి మీ వీడియోస్ అన్నీ కూడా. ఎక్కడికి బయటికెళ్ళవు. ఓకేనా? గర్ల్స్ అయినా ప్రాబ్లమ్ లేదు. ఇది ఎక్కడ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయం. ఓకేనా? ఎక్కడ అప్‌లోడ్ చేయం. మన దగ్గరే ఉంటాయి అవన్నీను. ఓకేనా? సో, గర్ల్స్‌కైతే ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు. సెక్యూరిటీ నేను చూసుకుంటున్నా. మీ గ్రూపుల్లో మీరు షేర్ చేయకండి. జస్ట్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయండి. ఫార్మ్‌లో సబ్మిట్ చేయండి. మా టీమ్ చెక్ చేస్తారు. టీమ్ చెక్ చేసి అందులో ఎవరు పర్ఫెక్ట్‌గా చేశారు. అంటే మనం కూడా ఇంకా మన ఏరియాలో అలాగే మనం కూడా కొన్ని ఉన్నాం కమ్మా. మనం ఇటువైపు వచ్చాను వైజాగ్, విజయనగరం. విజయనగరం కాదు, వైజాగ్ నుంచి ఇటువైపు చూడండి. అమ్మాయిలు చాలా ముందుకొస్తున్నారు. స్పీడ్‌గా వస్తున్నారు. మనం ఇంతకు ముందులా భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయిలంటే భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణానికి భయపడతాం తప్ప, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో, ప్రెజెంట్ ఏఐ వరల్డ్‌లో అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అమ్మాయిలు ధైర్యంగా వీడియోస్ చేస్తున్నారు. ధైర్యంగా ఇప్పుడు చెప్పాలంటే ఆన్‌లైన్‌లో క్లాసులు ఎక్కువ అమ్మాయిలు చెప్తున్నారు చూడండి ఈ మధ్యన. అమ్మాయిలే ఎక్కువ మంది ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తున్నారు. అంటే అబ్బాయిల కంటే కూడా ఆన్‌లైన్‌లో మనీ ఎర్నింగ్ మెథడ్స్ అమ్మాయిలకే ఎక్కువుంటాయి. అర్థమైందా? ప్రాపర్‌గా జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు వాళ్ళు. వాళ్ళు క్లాసులు చెప్పొచ్చు, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడు. ఫారినర్స్ కూడా అమ్మాయిలకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారంటే, అమ్మాయిలు ఓపికగా చేస్తారని ఒక థాట్ అనేది బయట పీపుల్‌లో ఉంటది. అబ్బాయిలకి కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటారు. అబ్బాయిల బ్లడ్ సెల్స్ వేరు, అమ్మాయిల బ్లడ్ సెల్స్ వేరు. సో, అమ్మాయిలైతే అణిగిమణిగి చెప్పింది కరెక్ట్‌గా చేస్తుంటారు. వీళ్ళకి క్రియేటివ్ థాట్స్ ఎక్కువుంటాయన్న దీంట్లో ఎక్కువ అమ్మాయిలకి ఎక్కువ మంది ఛాన్స్ ఇస్తుంటారు. అర్థమైందా? నేను స్క్రీన్ ఏం చూపించలేదు నేను మీకు. స్క్రీన్ షేర్ చేస్తాను తర్వాత. ఓకేనా? టాస్క్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడే క్లాస్ అటెండ్ అయ్యారు కదా! అందుకే వేరేది చెప్తాను. మిగతా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కదా ఒక్కొక్కళ్ళు. నేను ఒకసారి మళ్ళీ చెప్తానులెండి ప్రాబ్లమ్. టాస్క్ ఎప్పుడే అయిపోలేదు. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ వీడియో నేను ఇప్పుడు చేసి పెడతాను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనా?
సో వీడియో చేయడానికి అయితే ఎటువంటి మొహమాట పడకండి. ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు ఫెయిల్ అయినా, 10 సార్లు ప్రాక్టీస్ అయిందనుకోండి వీడియో చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పటికి నాకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందా నాకు. ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పేటప్పుడు కొంచెం షివరింగ్ వస్తుంటది నాకు. ఇప్పటికి కూడా స్టార్టింగ్‌లో. తర్వాత తర్వాత అలా అలవాటైపోతుంది. ఇనీషియల్‌గా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికైనా షివరింగ్ ఉంటది. ఎంత పెద్ద కోచ్‌కైనా సరే షివరింగ్ ఉంటది. ఫ్రెషర్‌కైనా షివరింగ్ ఉంటది. 10 వీడియోలు చేయండి మీరు ప్రాక్టీస్. 10 వీడియోలు చూడండి మీ పర్ఫెక్షన్. ఫస్ట్ వీడియోకి 10థ్ వీడియోకి చూడండి. అంత పర్ఫెక్షన్ వస్తదన్నది. గట్టిగా మాట్లాడండి. ఏదైనా వీడియో చేసేటప్పుడు గట్టిగా మాట్లాడండి. హాయ్! మై నేమ్ ఈస్ బలరామ్ టంకాల అని మాట్లాడేటప్పటికి ఆటోమేటిక్‌గా మీలో ధైర్యం వచ్చేస్తుంటది. లేదు నా పేరు బలరామ్ టంకాల హాయ్ ఇలా అన్నామనుకోండి, అనేటప్పటికే మనకు భయం పోతుంటది. గట్టిగా మాట్లాడటం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ భయం 50% పోతది. గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసేసరికి మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. సో, అలా మీరు ప్రాబ్లమ్ లేకుండా కాన్ఫిడెంట్‌గా అంటే ఆల్రెడీ ఈ క్లాస్‌లో ఉన్నోళ్ళు చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వాటిలో వీడియోలు చేసే ఉంటారు. వీడియోలు చేసే అలవాటు ఉంటది. ప్రాబ్లమ్ లేదు. ఏంటంటే కాకపోతే ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది. కొద్దిగా ఇంట్రోవర్ట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నేను సింపుల్‌గా. ఓకేనా? ఇంట్రోవర్ట్స్ కోసం. భయపడకుండా చేయండి. వీడియో ఎంత టైం అయినా పర్లేదు మీకు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అంటే కాలేజ్ వీడియో కూడా చేయొచ్చు. చేయండి. కాంపిటీషన్‌కి పంపించేటప్పుడు 10 మినిట్స్ వీడియో పంపించండి. కాలేజ్ వీడియో కూడా ఒకటి చేయండి. కాలేజ్‌కి పంపించుకోవడం కోసం. ఓకేనా? ఎందుకంటే మేము పే చేస్తున్నాం కాబట్టి మా వీడియో చేయమని అడుగుతున్నాం అంతే. అది కూడా ఫీడ్‌బ్యాక్ వీడియో అడుగుతున్నాం మేము. అది గుడ్‌గా ఇవ్వండి మా కోసం మంచిగా ఇవ్వండి అని అడగట్లేదు నేను. మీ ఒపీనియన్ ఎలా ఉంటే అలా ఇవ్వండి. జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. దాన్ని బట్టి మేము కూడా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాం. అర్థమైందా? మీరు జెన్యూన్‌గా ఎంజాయ్‌మెంట్ సూపరు, తోపు అని పొగిడేమని ఎక్కడ కూడా మిమ్మల్ని చెప్పట్లేదు నేను. ఎందుకంటే నేను అలా చెప్పను కూడాను. మన క్లాసులు మీకు అర్థమవుతున్నాయి. పర్లేదు మేము వర్క్ చేయగలుగుతున్నాము. ఆ! ఇది మాకేదో కెరియర్‌లో ఉపయోగపడుతది. మేము జాబ్ కొట్టగలం, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటేనే మంచిగా వీడియో చేయండి. లేదు మాకేం అర్థం అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాం అన్నప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ వీడియో రూపంలో చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు పాజిటివ్‌గా చేయమని నేను అడగట్లేదు. ఓకేనా? అది. తర్వాత కన్‌జ్యూమెర్స్ గురించి ఒక ఫీడ్‌బ్యాక్. ఓకేనా? మీ మీ స్కూల్‌లో ఇంగ్లీష్ సార్ గుర్తొస్తున్నారా? వాయిస్ రావడం లేదు. యెస్టర్‌డే రికార్డింగ్ మార్నింగ్ సార్ చూడండి ఒకసారి. వాయిస్ వస్తుందా? ఎవరో వాయిస్ రాలేదని పెట్టారు. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్. క్లియర్. ఓకే. క్లియర్. ఆ మధ్యలో నార్మల్ వేరే చార్ట్స్ ఏమి పెట్టుకోకండి. ఓకేనా? టాస్క్ చెప్తున్నాం కదా! టాస్క్ గురించి ఏమైనా డౌట్స్ అడుగుతుంటారో అవి స్కిప్ అయిపోతుంటాయి నాకు. మీరు మధ్యలో వేరే చాటింగ్ చేస్తున్నప్పుడు గట్టా. ఓకేనా? అటువంటివేమి పెట్టకండి. సారీలు గాని, థాంక్యూలు గాని అవేమి పెట్టొద్దు. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటేనే డౌట్స్ మాత్రమే అందులో పెట్టండి. ఓకే? ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా నాది? గాయ్స్ నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ఓకే కదా? స్క్రీన్ అయితే కనిపిస్తుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ. ఇక్కడ ఇంకొకసారి ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు లేటెస్ట్‌గా. వాళ్ళందరి కోసం చెప్తున్నాను. ఈ వారం టాస్క్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. ఓకేనా? మీరు ఒక వీడియో తయారు చేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఓకే. హాయ్ మై నేమ్ ఈస్ బలరామ్ టంకాల. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది ఒక క్లిప్ వైస్ కూడా కంటెంట్ నేను మళ్ళీ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ క్లిప్ ఏం చేయాలి? సెకండ్ క్లిప్ కంటెంట్ ఏం చేయాలన్నది. ఓకేనా? తర్వాతొచ్చి మేము టెంజిమెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో 15 వీక్స్ ఇంటర్న్‌షిప్ కోర్స్ అనేది జాయిన్ అయ్యాం. ఆ కోర్స్ అయితే మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఆ కోర్స్ ద్వారా మేము ఆల్రెడీ కాన్వా అనే కోర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అవుతుంది. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. సో, ఫీడ్‌బ్యాక్ అంటే గుడ్ ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు, బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు. ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో టెంజిమెంట్స్ కోసం
కంజ్యూమెంట్స్ కోసం ఒక నిమిషం పాటు చెప్పండి మీరు. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? అలాగని ఒకవేళ గుడ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే కంపెనీ పేరు మీద ఇవ్వండి. నా పేరు గట్టా అక్కడ మెన్షన్ చేయకండి. ఓకేనా? ఫీడ్‌బ్యాక్ బ్యాడ్ అయినా, గుడ్ అయినా కంపెనీ పేరు మీద ఇవ్వండి ఫీడ్‌బ్యాక్ అనేది. ఓకే. సో, తెలుగులో చేయండి. తెలుగులోనే చేయండి. ఓకేనా? ఇంగ్లీష్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. తెలుగులోనే మాక్సిమం మనందరం తెలుగే కాబట్టి తెలుగులోనే చేయండి. నో ప్రాబ్లమ్. తెలుగులో చేయొచ్చని అడిగారు కదా! తెలుగులోనే చేయండి. నో ప్రాబ్లమ్. సో, ఆ క్లిప్‌లు ఏవైతే ఉంటాయో క్లిప్ అంటే ఒకే సింగిల్ టేక్‌లో తీసేయకండి వీడియో మొత్తం కూడా. సింగిల్ టేక్‌లో తీయకుండా క్లిప్ 1, క్లిప్ 2, క్లిప్ 3 కింద అలా తీసుకోండి. తీసుకొని వాటన్నిటిలో కూడా మెర్జ్ చేసి వీడియో ఎడిటింగ్ అనేది మనం చెప్పాను కదా! కాన్వాలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఫ్రమ్ మొబైల్ అని. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు హాయ్ మై నేమ్ ఈజ్ అని వచ్చేటప్పుడు కిందన మీ నేమ్ డిస్‌ప్లే అవ్వాలి. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత మీ నేమ్ చెప్పడం అయిపోయిన తర్వాత ఆ నేమ్ మళ్ళీ పోవాలి ఆటోమేటిక్‌గా. సో, దానికోసం ట్రిమ్ మీకేం చెప్పాను స్ప్లిట్ ఆప్షను అండ్ షో టైమింగ్ ఆప్షన్ చెప్పాను మీకు. స్ప్లిట్ అండ్ షో టైమింగ్ ఆప్షన్స్ ఉంటాయి దానికోసం. ఆ 2 యూజ్ చేసి అవి పెట్టొచ్చు మీరు. సో, నెక్స్ట్ ఐయామ్ స్టడీయింగ్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అలా చెప్పేటప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ బ్యాక్‌గ్రౌండ్‌లోనైనా పెట్టొచ్చు. లేకపోతే ఈ పక్కన ఈ సైడ్‌లో ఎక్కడైనా ఐయామ్ స్టడీయింగ్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇలా చూపించొచ్చు మీరు. ఓకేనా? అప్పుడు కాలేజ్ ఇమేజ్ కావాలా? ఇలా చూపించేటప్పుడు కాలేజ్ ఇమేజ్ రావాలక్కడ. అర్థమైందా? మీ కాలేజ్ ఇమేజ్ అవ్వచ్చు, మీ కాలేజ్ లోగో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? స్టడీ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మేము ప్రెజెంట్ కన్జ్యూమెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో అనగానే కిందన గాని, పైన గాని కన్జ్యూమెంట్స్ లోగో గాని, కన్జ్యూమెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ టెక్స్ట్ గాని రావాలి. అర్థమైందా? వచ్చి మేము 4 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది జాయిన్ అయ్యాం. ఇందులో భాగంగా మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాం అని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కిందన రావాలి. అర్థమైందా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాం అని చెప్పి దాని తర్వాత మీ ఫీడ్‌బ్యాక్ గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. దాని తర్వాత మీ ఇష్టం అది నేను చెప్పకూడదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మీరే ప్రిపేర్ అయ్యి మీరే చెప్పండి. ఇలా 4, 5 సార్లు వీడియో ఫెయిల్ అవుతుందనుకోండి 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి. మీరు పర్ఫెక్ట్‌గా వీడియో తయారు చేయడం వచ్చిందంటే ఫ్యూచర్‌లో ఏంటంటే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారొచ్చనమాట. ఇదంతా కూడా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారే క్రమంలో అక్కడ మనం కొన్ని టిప్స్, ట్రిక్స్ ఇవ్వాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంచుకొని. ఆ సబ్జెక్ట్ ఏమి ఎంచుకుంటే ఎక్కువ వెళ్తుంది అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా? ముందు మీకేంటి 30 సెకండ్స్ అయినా పర్లేదు, 1 మినిట్ అయినా పర్లేదు వీడియో. ఓకేనా? 30 సెకండ్స్ నుంచి 1 మినిట్, 90 సెకండ్స్. 30 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ మధ్యలో ఉండేట్లు చూసుకోండి. ఓకేనా? సో, 1 మినిట్ దాటినా పర్లేదు. అంటే 90 సెకండ్స్ వరకు చేయొచ్చు వీడియో మీరు. 30 నుంచి 90 సెకండ్స్. ఎంతసేపటి చేయండి. సో, దీనివల్ల మీకు తీరిపోతుంది. అంటే వీడియోస్ చేయడానికే భయమేమో, వీడియో మొహం కనబడితే భయమేమో అని కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఆల్రెడీ చేసినోళ్ళకైతే నో ప్రాబ్లమ్. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో, భయపడకుండా వీడియో చేస్తారు. మీ అందరికీ కూడా ఒక నాలెడ్జ్ వస్తది. ఇదంతా కూడా ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్‌లో యూజ్ చేస్తాం మనం. ఓకేనా? మనం లీడ్ జనరేషన్‌లో యూజ్ చేస్తాం. జాబ్ సంపాదించడంలో యూజ్ చేస్తాం ఈ స్కిల్ అంతా కూడా. అర్థమైందా? అందుకోసం ఈ వీడియోస్ చేపించేది మీకోసం. అర్థమైందా? అంతకుమించి అందులో ఇప్పుడు మీకు కాంపిటీషన్ పెట్టాను కదా అని చెప్పేసి మాకు పాజిటివ్‌గా వీడియో రాయండి అని నేను చెప్పట్లేదు నేను. ఓన్లీ మీకోసం ఈ వీడియో, మీకు వీడియో భయం పోవడం కోసం అంతే తప్ప ఇంకేం లేదు అందులో. అర్థమైందా? సో, మేమేంటి కాంపిటీషన్ అమౌంట్ ఇంత పే చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎంతమంది స్టూడెంట్లు బ్యాచ్‌కి 50 మంది అంటే ఎంతమంది 15 బ్యాచ్‌లు ఉంటాయి. 750 మంది పేమెంట్ చేయాలి. మేము ఫీడ్‌బ్యాక్ అడగడంలో తప్పులేదనమాట. అర్థమవుతుంది కదా! జస్ట్ ఏంటంటే ఫీడ్‌బ్యాక్ అడిగాం. గుడ్‌గా ఇవ్వండి అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. అది మాత్రం అబ్జర్వ్ చేయండి. వీళ్ళు కాంపిటీషన్ పెట్టి నా దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారనే విధంగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే నేను పెడతాను. ఓకేనా? ఎలా వీడియో చేయాలో అన్నీ కూడా నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను మీకోసం. ప్రాబ్లమ్ లేదు. సార్ స్క్రీన్ షేర్ వల్ల నెట్ స్పీడ్‌గా అయిపోతుంది. వాయిస్ రావడం లేదా? వాయిస్ వస్తుంది చూడండి. రికార్డ్ క్లాస్ కూడా పెడతానులెండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు వాయిస్ బ్లర్డ్ వాయిస్ వస్తుందంటే మీరు ఫ్రీ వెర్షన్ వాడుతున్నారా? పెయిడ్ వెర్షన్ వాడుతున్నారా కాన్వా? కాన్వా పెయిడ్ వెర్షన్ అయితే మీరు క్వాలిటీ పెంచుకోవచ్చు అక్కడ మీరు. ఆడియో క్వాలిటీ పెంచుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో అయితే పెంచడానికి అవ్వదు మనకి. ఆల్ ఓకే. అంటే చాలా మందికి కాదు నెట్ స్లోగా ఉన్నోళ్ళకి ఈ వీడియో గాని, ఆడియో గాని రావట్లేదు. చూసుకోండి మీ ఇంటర్నెట్. మిగతా వాళ్ళకి వస్తుంది. ఆల్ ఓకే అని మెసేజ్ పెడుతున్నారు కదా చాలా మంది. కానీ ఇంటర్నెట్ ఉండాలి కొంచెం. మనం ఐపీఎల్ కోసం రాసేయకూడదు ఆ ఇంటర్నెట్‌ని.
ఈరోజు టాస్క్ కదా, టాస్క్ చూడండి కొంచెం. మళ్ళీ గ్రూప్లో పెడతాను ఈ వీడియో. నేను ఏదైతే వీడియో చేస్తానో అదంతా కూడా గ్రూప్లో పెడతాను, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి వినిపించడం లేదా? సరేలేండి, మీరు ఎవరైతే నెక్స్ట్లో ఉందో వాళ్ళకి వినిపించలేదు వాళ్ళందరూ ఏం చేస్తారంటే యూట్యూబ్లో వీడియో పెడతాను కదా, అప్పుడు చూడండి. ఓకేనా? అందరికి కూడా వాయిస్ వస్తుందని చాలా మంది మెసేజ్ పెడతారు కదా. స్క్రీన్ లాగ్ అవుతుందన్నా సరే, ఏదైనా సరే ఇంటర్నెట్ ప్రాబ్లం వల్లే. చూడండి, నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఎక్కడైనా లాగ్ అవ్వడం కానీ ఆ యూట్యూబ్లో ఎక్కడైనా వాయిస్ రాకపోవడం కానీ ఉంటుందా? ఏదైతే నేను చెప్తున్నా అది అలా రికార్డ్ అయిపోతుంటుంది. ఆ రికార్డ్ అయింది మీకు వస్తుంటుంది. కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి, చెక్ చేసుకున్నాయి దయచేసి. ఓకే, నెక్స్ట్ ఇది టాస్క్ కోసం, ఇది టాస్క్. నెక్స్ట్ ఇంకోటి స్టాటస్ మార్కెటింగ్ ఒకటి ఉంది. అది మార్కెటింగ్ చేస్తారంటేనే చెప్తాను, అది ప్రాబ్లం లేదు, పర్లేదు, ఏదైనా ఇవ్వండి సార్, వర్క్ ఇవ్వండి చేస్తామంటే నేను వర్క్ చెప్తాను. ఒక వర్క్ అది మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. అందులో బలవంతంగా అయితే ఏం లేదు. ఓకేనా? ఓకే చెప్పండి సార్ అంటే చెప్తాను. చాట్లో అడగండి. యూట్యూబ్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందంటే వెరీ గుడ్. ఎవరు కామేశ్వరరావు, చాలా మంచిది అది. వీడియో ఎడిటింగ్ కాన్వాలో చేయండి, ఎందుకంటే మనం కాన్వా చెప్పాం కదా. వేరే యాప్లో చేస్తే మీకు టాస్క్ ఎందుకు, మనం బయట కంపెనీలోకి వెళ్ళేటప్పుడు కాన్వాలోనే చేపిస్తాను మీ చేత అవన్నీ. కానీ వేరే టూల్ యూజ్ చేయకండి. ఓకే, చెప్తాను. ఇక్కడ ఏంటంటే మన కోర్సు ప్రమోట్ చేయడానికి ఒకటి నేను అనుకుంటున్నాను. నేను కోర్సు ప్రమోట్ చేద్దాం అని అనుకుంటున్నాను. అంటే మా కోర్సు కాన్వా, మేము కాన్వా కోర్సు చెప్తాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చెప్తాం ఆన్లైన్లో. ఆన్లైన్ కోర్సు కాన్వా అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు చెప్తుంటాను అనమాట. చెప్పే అంటే ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్ట్ చూపిస్తాను, ప్రమోషనల్ పోస్ట్. ఇది నేను యాడ్ రన్ చేస్తుంటాను. లర్న్ కాన్వా అండ్ ఏఐ తెలుగులో గ్రాఫిక్ డిజైనింగ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ₹999 ఇది. ఓకేనా? అట్ ది సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా చెప్తాం మనం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చేసరికి ఎంత ఉంటుంది? ₹5000 ఉంటుంది ఆన్లైన్ కోర్స్ అయ్యేసరికి. ఓకేనా? ₹5000 డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అండ్ కాన్వా కోర్స్ వచ్చేసరికి ₹999. ఇది ఆన్లైన్లో మనం ట్రైనింగ్ ఇస్తాం. కాన్వా అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అనేవి మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంటాం. ఒకవేళ మీరు ఏమైనా ప్రమోట్ చేయాలి అనుకుంటే, మన కంపెనీ తాలూకా కోర్సెస్ని ప్రమోట్ చేయాలనుకుంటే మీకు 50% అఫిలియేట్ అమౌంట్ అనేది ఇస్తాం మేము. అంటే 50, ఫర్ ఎగ్జాంపుల్ కాన్వా కోర్సులో మీ స్టాటస్ ద్వారా కానీ మీరు చెప్పడం వల్ల కానీ ఎవరైనా కాన్వా కోర్సులో ₹1000 కట్టి జాయిన్ అయ్యారంటే అందులో ₹500 ఎర్నింగ్స్ మీకు ఉంటాయండి. అంటే మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని 500. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ని మీరు జాయిన్ చేశారనుకోండి, ₹5000. అదేవిధంగా కోర్స్ ఫీజ్ అంతా ₹1000. అందులో ₹500 మీకే ఇచ్చేస్తాం రిటర్న్. అర్థమైందా? అది ఎర్నింగ్ మెథడ్. అది మీరు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇది మేము బలవంతంగా చేపిస్తున్నామని మాత్రం అనుకోకండి. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ ఎర్నింగ్ మెథడ్. మీరు ఈ బ్యాచ్‌లో ఉన్న 1000 మందిలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా చేసుకోవాలనుకుంటారు కదా. మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, మనీ నీడ్ ఉందనుకుంటారు కదా. వాళ్ళ కోసం నేను చెప్తాను నేను. ఆ ఇద్దరు ముగ్గురు చేసినా సరే వాళ్ళకి ఉపయోగపడుతుందని, అట్ ది సేమ్ టైం నా కోర్స్ కూడా ప్రమోట్ అవుతుందని చెప్పి 50% అనేది కమిషన్ ఇస్తున్నాను అన్నమాట. అర్థమైందా? కాన్వా కోర్స్ ఈ పోస్టర్స్ నేను గ్రూప్‌లో పెడతాను ఒకసారి, 2 పోస్టర్లు కూడా. ఓకేనా? ఈ 50% కమిషన్ అనేది ఎర్న్ చేసుకోండి. కోర్సులు ప్రమోట్ చేసి ఎవరైనా మీ స్టేటస్ చూసి కానీ మీరు చెప్పడం వల్ల కానీ ఎవరైనా జాయిన్ అయితే మీకు ₹500 క్యాష్ బ్యాక్ ఇస్తుంటాం. అంటే ₹1000 వాళ్ళు ఫీజు కట్టారంటే అందులో 500 మీకు, 500 కంపెనీకి. ఎందుకంటే 500 కంపెనీకి మేము క్లాసులు చెప్పాలి కదా, ఈ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకోవాలి కదా, క్లాసులకి అన్నిటికి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలి ఎవ్రీడే వాళ్ళ కోసం. అందువల్ల 500 మాకు, మీరు మార్కెటింగ్ చేసినందుకు గాను మీకు 500. ఇది ఎక్స్ట్రా, ఇది టాస్క్ కాదు. ఓకే అండి, ఇది టాస్క్ అనేది కాదు. ఎవరైనా మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్. అర్థమైందా? మనీ ఎర్న్ చేసుకోవాలి, ప్రమోట్ చేస్తాను వాళ్ళకి మాత్రమే ఆప్షన్. చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఓకేనా? సార్ క్లాస్ చెప్తున్నట్టు మా ఫేస్ కనిపించేలా వీడియో మీ ఫేస్ కనిపించాలి వీడియోలో. ఖచ్చితంగా మీ మీ ఫేస్ అనేది కనిపించాలి వీడియోలో. ఓకేనా?
మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్తాను చూడండి. మేము డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అండ్ కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అనేది ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తుంటాం. మన యాడ్స్ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో రన్ అవుతాయి. వైజాగ్ సిటీలో రన్ అవుతుంటాయి యాడ్స్. ఓకేనా. చాలా మంది మంత్లీ మనకి ఓన్లీ కాన్వా కోర్స్ ఒక 100 మంది జాయిన్ అవుతుంటారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 30 మంది దగ్గర జాయిన్ అవుతారు. ఈ యాడ్స్ ద్వారా. అర్థమైందా? అదే విధంగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటారనమాట. అంటే మన కోర్సెస్ ప్రమోట్ చేస్తూ 50% మనీ అనేది ఎర్న్ చేసుకుంటుంటారు. చాలా మంది స్టూడెంట్స్ చేస్తుంటారు. అండ్ మన సైడ్ కూడా చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీరు ఉంటారు, మీకు ఎర్నింగ్ మెథడ్ ఉంటదని చెప్పి ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది మన కోర్సులు. ఈ గ్రూప్‌లో పెడతాను నేను. కాన్వా. తెలుగులో కాన్వా అండ్ ఏఐ కోర్సు 999 అంటే ₹1000 కోర్సు. ₹1000లో 500 మీరు సజెస్ట్ చేసినందుకు గాను మీ ద్వారా ఎవరైనా మన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే ఆన్‌లైన్ క్లాస్ ₹1000 కడితే మీకు 500 అనేది పే చేస్తాం మేము. అర్థమైందా? అఫిలియేట్ అమౌంట్ అంటారు వీటిని. అఫిలియేట్ మార్కెటింగ్‌లో వచ్చేటప్పుడు దీనికోసం ఎలాబొరేటెడ్‌గా చెప్తాను. అర్థమైందా? మార్కెటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మంత్లీ మనం 60,000 నుంచి 70,000 ఎలా సంపాదించొచ్చు అనేది నేను ఈజీగా చెప్తాను. చాలా ఈజీగా ఎలా సంపాదించొచ్చు అనేది నేను చెప్తాను అఫిలియేట్ మార్కెటింగ్. అది అఫిలియేట్ మార్కెటింగ్ క్లాస్‌లో చెప్తాను. ప్రస్తుతానికి ఇదేంటంటే అలాంటిది అఫిలియేట్ లాంటిది ఇది కూడా మన కోర్సులు మీరు ప్రమోట్ చేస్తే మీ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే క్లాస్‌లో ₹1000 కట్టి మీకు 500 వస్తది. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి. అది ₹5000 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇది ఎవరైనా జాయిన్ అయ్యారనుకో 5000 కట్టి అందులో 2500 మీకు ఇస్తాం. 4500 మేము తీసుకుంటాం. ఇట్లా ఈ 2 కోర్సులు కూడా మీరు ప్రమోట్ చేయండి. అంటే ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 కోర్సులని ప్రమోట్ చేయండి. ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఇది నా కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఆన్‌లైన్ కోర్సు ప్రమోట్ చేయండి. మీకు సార్ మళ్ళీ స్పెషల్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ వీకే స్పెషల్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ వీక్ పెడతాను స్పెషల్ క్లాస్. ఈసారి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వాటి మీద పెడతాను క్లాస్. ఓకేనా. నెక్స్ట్ ఎలాబొరేటెడ్‌గా. గెస్ట్ ఫ్యాకల్టీ ఈ వీక్ దొరకలేదు మనకి. చాలా ట్రై చేశాను గెస్ట్ ఫ్యాకల్టీ కోసం. ఈ వీక్ ఎవరు కూడా అందుబాటులో లేరు. అందుకోసం ఈ వీక్ నేను టాస్క్ క్లాస్ పెట్టుకున్నాను. అర్థమైందా? నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా ఉంటది మనకి గెస్ట్ క్లాస్. ఓకే. అయితే టాస్క్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. అది గుడ్ ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు, ఫీడ్‌బ్యాక్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు ఏదైనా సరే. ఎందుకంటే టాస్క్‌కి మేము టాస్క్ చేసినోళ్ళకి 50 మందిని సెలెక్ట్ చేసి మనిషికి 500 లెక్క పేమెంట్ చేస్తాం. అర్థమైందా? 50 మందిని సెలెక్ట్ చేసి మనిషికి 500 అలా అందరికి కూడా 500 లెక్క ఇస్తాం. అందులో ఎవరైతే బాగా చేస్తారో మీ 1000 మెంబర్స్‌లో ఎవరైతే బాగా చేస్తారో అందులో 50 మందిని ఓకేనా. సో, ఈ 1000 మంది బ్యాచ్‌లో కూడా 400 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు క్లాస్. మరి మిగతా వాళ్ళకి అటెండెన్స్ అవసరం లేదా? లేకపోతే ఇంకేంటో ఏంటనేది మాకు తెలీదు. అది మీ కాలేజ్‌కి మేము అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసేస్తాం. 400 మెంబర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు రెగ్యులర్‌గా క్లాస్‌లో. అంటే మీ 400 మెంబర్స్‌లో కూడా 50 మెంబర్స్‌ని మేము సెలెక్ట్ చేస్తాం. అంతే కదా! ఇప్పుడు 1000 మందైనా సరే ఈ బ్యాచ్ అన్ని కాలేజీలు కలిపి 1000 మంది ఉన్నా సరే జాయిన్ అయినోళ్ళు 400 మందే కాబట్టి ఈ 400 మందిలో ఒక 200 మందే టాస్క్ చేస్తారు. అందరూ కూడా చేయరు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకో తెలీదు. గ్రూపుల్లో కూడా అందరూ పోస్టులు పెట్టట్లేదు. ఓకేనా. చేయండి. అందులో 50 మందిని సెలెక్ట్ చేస్తాను అగ్రెసివ్‌గా ఉన్నోళ్ళని. ఆ 50 మంది లాస్ట్ టైమ్ 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ నేమ్స్ మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు 50 మంది ఎవరైతే సెలెక్ట్ అయితారో ఆ డేటా కూడా మా దగ్గర ఉంటది. తర్వాత ఫ్యూచర్‌లో మీకు జాబ్ పర్పస్ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకే ఉంటది. ఎందుకంటే వీళ్ళు చాలా శ్రద్ధ పెట్టి ఆ కాంపిటీషన్ సీరియస్‌గా తీసుకొని వాళ్ళ లైఫ్ బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి. అంటే చిన్న కాంపిటీషన్‌ని అంత సీరియస్‌గా తీసుకొని అంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నారు అంటే తర్వాత జాబ్ అనేది ఇంకెంత పర్ఫెక్ట్‌గా చేస్తారనే ఒక థాట్ అనేది మాకు వస్తది వాళ్ళ మీద. అప్పుడు ఆటోమేటిక్‌గా జాబ్ ప్రిఫరెన్స్‌లకి వచ్చేసరికి ఈ టాస్క్‌లు ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారో అర్థమైందా? ఎవరైతే విన్నర్స్ అవుతున్నారో విన్నర్స్ అవ్వకపోయినా సరే కొంతమంది వర్క్ చేశారని ఈ 200 మంది పంపించొచ్చు నాకు. ఫార్మ్ 200 మంది పంపించేసారు. 200 మందిని కూడా మేము కన్సిడర్ చేస్తాం. 50 మంది విన్నర్ అవుతారు. విన్నర్స్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ రావడం కోసం. ఆ 200 మందికి కూడా ఛాన్సెస్ ఉంటది. ఎందుకు? వాళ్ళు ఏదైనా ట్రై చేశారు, చేయాలనుకున్నారు, చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం. అలాగని చేయకుండా ఉన్నారనుకోండి, మీకు నార్మల్‌గా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇచ్చిన టాస్కే చేయట్లేదు అంటే అర్థమైందా? మీరు జాబ్ ఏం సీరియస్‌గా తీసుకుంటారని థాట్ అనేది మళ్ళీ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఈ టాస్క్ ఇచ్చడం వల్ల ఇప్పుడు ఈ టాస్క్ వల్ల నాకేంటి బెనిఫిట్? నాకేంటి బెనిఫిట్ మీకు? ఒక్క బ్యాచ్‌కి ₹25,000 పే చేయడం వల్ల 15 బ్యాచ్‌లకి కూడాను 25,000 పే చేయడం వల్ల నాకు అమౌంట్ ఖర్చవుతది తప్ప
నాకు బెనిఫిట్ మీ ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు. అసలు బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఏమొస్తుందో చూసుకుని దాన్ని బట్టి మేము ఏమైనా మార్చుకోవాలా, చెప్పే విధానం మార్చుకోవాలా, క్లాసులు చెప్పే విధానం మార్చుకోవాలా, ఇంకా ఏ ఏరియాకి ఎలా అర్థమవుతుంది అంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళకైతే ఇలా చెప్పాలి, విశాఖపట్నం జిల్లా వాళ్ళకైతే ఇలా చెప్పాలి, విజయనగరం తూర్పుగోదావరి వాళ్ళకి ఒకలా చెప్పాలని వాళ్ళు వచ్చే ఫీడ్బ్యాక్స్ బట్టి మేము డిసైడ్ అయ్యి కోర్సుని ఎలాబరేటెడ్గా మారుస్తాం. అర్థమైందా? ఆ ఫీడ్బ్యాక్ మాకు వస్తుందని తప్ప మాకు అందులో ఇంకేం రాదు. దాని ద్వారా మార్కెటింగ్ అని ఏం అవ్వదు. అర్థమైందా? మీకు వర్క్ రావాలి, అట్ ది సేమ్ టైం మాకు ఫీడ్బ్యాక్ మాకు వచ్చేయాలి. ఆ ఉద్దేశంతో టాస్క్లు పెడతాం తప్ప ఇంకే ఉద్దేశం లేదు ఇంట్లోనే. ఓకేనా? ఆ టాస్క్ అవుతుంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నేనైతే అది గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వీడియో ఎడిటింగ్ యూట్యూబ్లో క్లాస్ చూడండి. చెప్పాను కదా మొబైల్లో ఎలా చేయాలో చెప్పాను. మన డెస్క్టాప్ క్లాస్ కూడా పెట్టాను కాబట్టి యూట్యూబ్లో 2 కూడా. ఎగ్జాంపుల్ వీడియో నేను చేస్తానండి. ఎగ్జాంపుల్ వీడియో చేసి పెడతాను, సాయంత్రంలో గ్రూప్లో పెడతాను. ఇప్పుడు నేను చేస్తాను, దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెడతాను. ఓకేనా? టాస్క్ అయితే 10 days టైం ఇస్తాను దీనికి వీడియో ఎడిటింగ్. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం వేస్తారు కదా, 1 day 2 day ఫెయిల్ అవుతుంటారు, 3rd day కూడా ఫెయిల్ అవుతుంటారు. అర్థమైంది? అందుకోసం రోజు ప్రాక్టీస్ చేయడం కోసం అనేసి ఒక 10 రోజులు టైం ఇస్తున్నాను టాస్క్ కోసం. టాస్క్ చెప్పాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఫ్రైడే కాదు, మళ్ళీ మండేకి ఇస్తాను ఛాన్స్. ఎందుకంటే ఈ 2 days కూడా చాలా కాలేజెస్లో ఫేర్వెల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఈ 2 days వాళ్ళు దృష్టి పెట్టలేరు. లైఫ్లో మనం ఫైనల్గా ఎంజాయ్ చేయాల్సింది ఏంటంటే ఒకే ఒకటి, మన కాలేజ్ ఫేర్వెల్ డే. దాని తర్వాత లైఫ్ మనం ఎప్పుడైతే కాలేజ్ ఫేర్వెల్ డే మనస్ఫూర్తిగా అసలు ఏ టెన్షన్స్ ఉన్నా, మీకు ఫైనాన్షియల్ టెన్షన్ ఉన్నాయి, ఇంకే టెన్షన్ ఉన్నాయి, ఇంకే టెన్షన్ ఉన్నాయి, ఏ టెన్షన్ ఉన్నా కూడా అన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా ఆ రోజు ఎంజాయ్ చేయండి. ఫేర్వెల్ పార్టీ మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. చిన్న టెన్షన్ కూడా పెట్టుకోవద్దు. ఆ డే అనేది మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాదు. ఆ డే మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు రాదు. దానికి ఆప్షన్ కూడా పెట్టండి. ఫేర్వెల్ ఫంక్షన్కి ఆప్షన్ కూడా పెట్టండి. అర్థమైందా? మీకు మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ అది ఆపేసి ఫేర్వెల్ ఫంక్షన్కి అయితే వెళ్ళండి. అది అంత ఇంపార్టెంట్ మనకి. ఫేర్వెల్ ఫంక్షన్ దాన్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ 2 days కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నేను. ఓకేనా? టాస్క్ చేయమని చెప్పను, ఏం చేయమని చెప్పను. ఈ 2 days కూడా, ఈ 2 days మీరు ఎంజాయ్ చేయండి. మండే నుంచి స్టార్ట్ చేయండి వీడియోస్ చేయడం, వీడియోని ఎడిట్ చేయడం. రాలేదా మళ్ళీ ఆపేయండి. ఇలా 10 days ఇస్తాను. అర్థం? దానివల్ల మీకు ఈ 10 days ఇవ్వడం వల్ల 10 days ఆ వీడియో మీద ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఆటోమేటిక్గా 10th day వచ్చేసరికి మీలో ఒక మెగాస్టార్, సూపర్ స్టార్, ఓకే, అందరూ కనిపిస్తారు మీలో. ఒక్కసారి అది 1000 రూపీస్ అనేది ఒక్కసారే. సార్ అదర్ పర్సన్స్ వాళ్ళు కడితే వాళ్ళు 1000 రూపీస్ పే చేశారనుకోండి, అందులో 500 మీకు, 500 మాకు. మంత్లీ పేమెంట్స్ ఏమి ఉండవు, అవి సింగిల్ టైం పేమెంట్స్ అవి. ఓకేనా? ఎగ్జాంపుల్ పెడతాను. గ్రూప్లో పెట్టద్దు వీడియో. వీడియో వీడియో చేసి మీ దగ్గర ఉంచండి. నేను ఫామ్ అనేది మీకు పంపిస్తాను. ఆ ఫామ్లో సబ్మిట్ చేయండి. అది కూడా ఏదైతే ఫైనల్ అవుట్పుట్ వస్తుందో మీద అది మాత్రమే సబ్మిట్ చేయండి. ఫస్ట్ అంతా ప్రాక్టీస్లు చేయండి. ప్రాక్టీస్లు చేసి ఏమైనా డౌట్స్ వస్తే నాకు పర్సనల్గా వీడియో పంపించండి. సార్ ఇలా చేస్తున్నాను, ఓకేనా, బాగుంటుందా, ఇంకేమైనా చేంజెస్ చెప్తారంటే నేను కొన్ని చేంజెస్ చెప్తుంటాను అప్పుడు మీకు. కాన్వాలో ఇన్స్టాగ్రామ్ వీడియోలో చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయండి వీడియో. ఎన్ని వీడియోలు కాదు, మీరు ఎన్ని వీడియోలైనా ఎడిట్ చేసుకోండి. మాకైతే సబ్మిట్ చేయాల్సింది ఒకటి వీడియో. అదే కాంపిటీషన్కి సబ్మిట్ చేయాల్సింది ఒకటే వీడియో. మీరు 10 వీడియోలు చేయండి, 10 వీడియోలు పర్ఫెక్షన్ వస్తుంది. ఏ వీడియో అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ వీడియోని ఆ రోజు సబ్మిట్ చేయండి. ఓకేనా? కాన్వా ప్రోలో అవుతుంది, కాన్వా ఫ్రీలో కూడా అవుతుంది వీడియో ఎడిటింగ్. కాన్వా ప్రోలో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. కాన్వా ప్రోలోకి వచ్చేసరికి చాలా ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కాన్వా ప్రోకి వచ్చేసరికి. ఓకే? కాన్వా ప్రో అనేది మీకు ఇచ్చింది ఆల్రెడీ 20 తారీఖు వరకు అవైలబుల్ ఉంది, అంటే ఇంకా 5 days ఉంది. ఎవరైతే నాకు 20 సబ్స్క్రైబర్స్ చాలా మంది చేశారో వాళ్ళందరికి కూడా 20th మళ్ళీ కాన్వా ప్రో అనేది యాక్టివేట్ చేస్తాను వాళ్ళందరికీ. ఎవరెవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా. ఓకేనా? ఇది కాంపిటీషన్ గురించి అవ్వచ్చు, నా కోర్సు ప్రమోషన్ కోసమే అవ్వచ్చు. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా చేయాలి మీరు. ఓకేనా? కోర్స్ ప్రమోషన్ అనేది మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? కోర్స్ ప్రమోషన్ చేస్తాం అనుకుంటే
మీ కాలేజ్ గ్రూప్లో ప్రమోషన్ ఫోటో పెట్టండి సార్, నేను చేస్తామని పెట్టారనుకోండి, అప్పుడు నేను కాలేజ్ గ్రూప్లో ఆ ఫోటో పెడతాను. అర్థమైందా? ఎవరైనా అడిగితే ప్రమోట్ చేస్తామంటే గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టండి. 2 ఇమేజ్లు ఉన్నాయి కదా సార్ వెబ్ డిజైనింగ్వి, ఆ 2 పెట్టండి అని చెప్తే నేను పెడతాను గ్రూప్లో. ఓకేనా? ఇక్కడ చాట్లోనే చెప్పొచ్చు, గ్రూప్లో పెట్టండి అంటే పెడతాను, లేకపోతే లేదు. ఓకే, యూట్యూబ్ సైజులో యూట్యూబ్ సైజ్ అయినా పర్లేదు, వీడియో ఇన్స్టాగ్రామ్ సైజ్ అవ్వచ్చు, యూట్యూబ్ సైజ్ అవ్వచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? మీ క్లాస్మేట్స్ చేసింది కూడా సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్స్ నాకు పెట్టండి, ప్రాబ్లం లేదు. వీడియో టైం అనేది 30 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ మధ్యలో ఉండొచ్చు. ఓకేనా? యూట్యూబ్ సైజ్ అనుకో ఎంతైనా పర్లేదు, ఎంత సైజ్ అయినా పర్లేదు. ఓకే, పెట్టండి సార్. ఓకే, పెట్టండి. అయితే నేను గ్రూప్లో నా ప్రమోషనల్ పోస్టర్స్ 2 పెడతాను. అది మీరు స్టేటస్ పెట్టి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారంటే, మేము ఇలా కాన్వా ప్రో నేర్చుకోవడం వల్ల, కాన్వా అనేది నేర్చుకోవడం వల్ల ఈ ఇమేజ్లు చేయగలుగుతున్నాము, ఈ వీడియోస్ చేసేయగలుగుతున్నాం, చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ అన్ని బాగా చేయగలుగుతున్నాము అని మీరు చెప్పి ప్రమోట్ చేయండి. జస్ట్ ప్రమోట్ చేసి మీ ద్వారా 10 మంది వచ్చారనుకో 5000 ఎర్న్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అదే డిజిటల్ మార్కెటింగ్ ఒకరు జాయిన్ అయ్యారనుకో 2500 వస్తుంది. అర్థమైందా? క్లాసులన్నీ మేము చెప్పుకుంటాం, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా క్లాసులు చెప్పే బాధ్యత మాది. అర్థమైందా? అవన్నీ చూసుకున్న బాధ్యత మాది, మీ బరువు పోకుండా చూసుకున్న బాధ్యత కూడా మాదే. అర్థమైందా? మీరేం చేయాలి? మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవాలి. అందుకోసం ఈ టాస్క్ అనేది ఇచ్చాను. ఇందులో బలవంతంగానే ఏమీ లేదు, మీ ఇంట్రెస్ట్ కొలది మీరు చేసుకున్న వాళ్ళు చేసుకోండి. అర్థమైందా? ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చేయండి. నార్మల్గా ఇందులో బలవంతంగా కానీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేకపోతే మా పోస్టర్ ప్రమోట్ చేయండి అని ఎక్కడ కూడా నేను చెప్పట్లేదు. అర్థమైందా? నేను గ్రూప్లో ఆ పోస్టర్స్ 2 పెడతాను, ప్రమోట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రమోట్ చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి. అది ఎక్స్ట్రా బెనిఫిట్. అది టాస్క్ అమౌంట్ మాత్రం ప్రమోషన్ గట్రా ఏం చేయవలసిన లేదు, టాస్క్ చేయండి చాలు, వీడియో ఎడిటింగ్ చేయండి చాలు, దానికి అమౌంట్ నేను పే చేస్తాను. అర్థమైందా? ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి ఎప్పుడైనా. ఈ నెంబర్కి వద్దమ్మా, ఈ నెంబర్ అయితే నేను చూడను, చాలా ఎక్కువ మెసేజ్లు వస్తున్నారు. నాది సపోర్ట్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో ఉన్న, నా నెంబర్ మీకు పంపిస్తాను నేను. ఆ నెంబర్కి మాత్రం మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి మీరు చేసినా కానీ నేను ఇదే ఉన్నా. ఓన్లీ వాట్సాప్ చేయనా? ఇప్పుడు నెంబర్ పెట్టాను కదా, అదే నెంబర్ 9110541003. ఈ నెంబర్కి మాత్రం మీ డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా దానికి మెసేజ్ చేయండి. ఓకే, 9494586583 ఏంటంటే అది చాలా ఎక్కువ మెసేజ్లు వచ్చేస్తుంటాయి, దాన్ని నేను చూసుకోలేను మెసేజ్. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తుంటాను, అక్కడ ఇవ్వలేను నేను. ఓకేనా? గైస్, ఇది ఈరోజు అయితే క్లాసు, టాస్క్ అండ్ ఎర్నింగ్ మెథడ్ ఒకటి చెప్పాను, అఫిలియేట్. మీరు నార్మల్ వీడియో తీసుకోండి మొబైల్లో, దాన్ని కాన్వాలోకి అప్లోడ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేయండి. యూట్యూబ్ సైజ్ కూడా చేయొచ్చు మీరు. ఇప్పుడు క్లాస్లో ఉన్నవి మీరు పెట్టకండి, మీరు ఎవరితోనైనా చేయించుంటే 20 మందివి స్క్రీన్ షాట్లు పెట్టండి. ఇప్పుడు క్లాస్ వింటున్న వాళ్ళు అంటే అవదు. ఓకేనా? అదే పర్సనల్గా పెట్టారు కదా, నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి ఆ నెంబర్కి అయితే. ఇప్పుడు నేను ఇచ్చాను కదా నెంబర్కి, ఈ నెంబర్కి పెట్టండి, నేనైతే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఖచ్చితంగా. ఈ నెంబర్లో నేను రిప్లైలు ఇస్తుంటాను. ఇప్పుడు ఏదైతే నెంబర్ పెట్టాను గ్రూప్లో, ఇక్కడ చాట్లో, ఆ నెంబర్కి అయితే నేను రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. అయితే వాయిస్ క్లారిటీ కోసం ఇటువంటి మైక్స్ వాడుతుంటాను. ఇటువంటి మైక్స్ వాడుతుంటాను వాయిస్ క్లారిటీ కోసం. మీ దగ్గర మైక్ వాయిస్ క్లారిటీ ఉన్నది కాబట్టి ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళి వాయిస్ పెట్టుకోండి. క్లోజ్డ్ రూమ్లో లైట్ వేసుకుని వీడియో చేయండి ప్రస్తుతానికైతే, ఎందుకంటే మీరు దీనికోసం ఏ ఎక్విప్మెంట్ కొనేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను ఒక ఏఐ టూల్ అనేది గ్రూప్లో పంపిస్తాను. దాని ద్వారా ఏంటంటే వాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ గట్రా ఏమైనా వస్తుంటుంది కదా, ఫ్యాన్ సౌండ్లు కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా,
అది రిమూవ్ చేసేస్తా ఏఐ టూల్. ఓకేనా? ఆ ఏఐ టూల్ అనేది గ్రూప్లో పెడతాను నేను. అందులోకి వెళ్ళి వాయిస్ అని మీ వీడియోని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాయిస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఓకే? టెంజిమెంట్స్ సబ్స్క్రైబ్ లింక్ టెంజిమెంట్స్ యూట్యూబ్ ఛానల్ రోజు వీడియోస్ పెడుతున్నాను కదా, ప్రైవేట్ ట్రిక్ కాదమ్మా, ఈ నెంబర్కి కాదు, వేరే నెంబర్కి పెట్టండి. వాయిస్ రావడం లేదా? వాయిస్ రాకపోతే ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చూడమని చెప్పండి వాళ్ళకి. ఓకేనా? వాయిస్ రాని వాళ్ళందరికి కూడా 583 నెంబర్కి కాదు, ఇంకో నెంబర్ పంపించాను. ఇప్పుడు 9110 ఆ నెంబర్ పంపించాను. చూడండి, ఇది 9110541003. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను అక్కడైతే రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఈ 9494 ప్రైవేట్ 6 ప్రైవేట్ 3 అనేది అది కంపెనీ కాల్స్, కంపెనీ మెసేజ్, క్లయింట్ మెసేజ్ చాలా వచ్చేస్తుంటాయి రోజుకి నాకు. అందులో మిమ్మల్ని నేను చూడలేను, మిస్ అయిపోతాను నేను. ఏఐ టూల్ షేర్ చేస్తాను గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఏఐ టూల్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది, ఇక్కడ పెడుతుంటే దాని మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది, ఇక్కడ లింక్ పెడుతుంటే. ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో పెడతాను నేను. ఓకేనా? అది టాస్క్ అండ్ మనీ ఎర్నింగ్ మెథడ్స్ రెండు చెప్పాను. టాస్క్ అయితే అందరూ ఖచ్చితంగా చేయాలి. మనీ ఎర్నింగ్ మెథడ్ అయితే ఎవరైతే మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నా కోర్సుని ప్రమోట్ చేయండి. మీకు 50% అఫిలియేట్ మార్కెటింగ్ అమౌంట్ ఇస్తాను. ఓకేనా? 1000 కడితే 500, 5000 కడితే 2500 మీకు పేమెంట్ చేస్తుంటాను, వెంటనే చేసేస్తుంటాను. ఓకేనా? ఇది గైస్ ఈరోజు టాస్క్ అండ్ మనీ ఎర్నింగ్ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ సపోర్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మీ ఇంటర్న్షిప్ క్లాస్ కోసమే తీసుకున్న ఫోన్ నెంబర్ అది. ఓకేనా? అందువల్ల ఆ నెంబర్కి పంపించండి. దాని నుంచి అయితే నేను రిప్లై ఇవ్వకపోయినా మా టీం అయినా రిప్లై ఇస్తుంటారు, మీకు అన్ని చూస్తుంటారు, ప్రాబ్లం లేదు. ఓకే? థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ సెషన్. చాలామంది ఎవరైనా సరే ప్రమోట్ చేయమంటున్నామని ఫీల్ అయితే వాళ్ళకి సారీ, అర్థమైందండి. మీరు జస్ట్ మీకు ఎవరైతే మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వరకు మాత్రం చేయండి. రిమైనింగ్ పీపుల్ అయితే బ్యాడ్గా థింక్ చేయకండి. ప్రమోట్ చేయమంటున్నారు, ఇలాంటి వర్క్ చేస్తున్నారు ఏంటనేది ఎప్పుడు కూడా బ్యాడ్ థింక్ చేసుకోకండి. అది జస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నేను చెప్పిన ఒక పాయింట్ అంతే. ఓకేనా? టాస్క్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. టాస్క్లో అయితే అది టాస్క్ కాబట్టి మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి కాబట్టి టాస్క్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ కోర్స్ చెప్పాను చూసారా, అదైతే మ్యాండేటరీ కాదు. ఎవరైతే మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చేయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. వీడియో పెడతాను ఇప్పుడు.